నమస్తే కిషోర్, వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. కారిడార్లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. ప్రత్యేక ప్యాకేజీపై గోబెల్స్ను సిద్ధం చేస్తున్న తెలుగుదేశం పార్టీ. ఏపీ బీజేపీలో తెలుగుదేశం పెత్తనం, కార్యకర్తల్లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం. రాష్ట్రపతి కార్యాలయం దృష్టికి వెళ్లిన స్పీకర్ కోడెల వ్యాఖ్యలు, విచారణకు ఆదేశం. కారిడార్లోకి ఎంటర్ అయ్యి డీటెయిల్స్లోకి వెళ్దాం. ప్రత్యేక ప్యాకేజీపై గోబెల్స్ ప్రచారానికి టీడీపీ సిద్ధమవుతోంది. హోదా వద్దు, ప్యాకేజీ ముద్దంటూ కొత్త ప్రచారానికి తెరతీసింది. ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లేందుకు ఏకంగా కొంతమందికి శిక్షణ ఇచ్చి మరీ పంపిస్తోంది. విజయవాడలో 3 రోజుల వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం ఇదేనని పార్టీ నాయకులే స్పష్టం చేస్తున్నారు. విపరీతంగా భయపెడుతున్న ప్రత్యేక హోదా అనే మాట భవిష్యత్తులో తనకు వినిపించకూడదని చంద్రబాబు టీడీపీ నాయకులను ఆదేశించారు. హోదా వద్దు, ప్యాకేజీయే ముద్దని చెప్పడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన టీడీపీ వర్క్షాప్లో చంద్రబాబు ప్యాకేజీతో వచ్చే ప్రయోజనాలను టీడీపీ నాయకులకు వివరించారు. 3 రోజుల ఈ వర్క్షాప్ లక్ష్యం ప్యాకేజీపై ప్రచారమే. హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలు ప్యాకేజీ ద్వారా వస్తాయని వర్క్షాప్కు హాజరైన టీడీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులకు పార్టీ నేతలు వివరిస్తున్నారు. 20 మందికి ఒక బ్యాచ్ చొప్పున మొత్తం 10 బ్యాచ్లకు శిక్షణ ఇస్తున్నారు. ప్యాకేజీ ద్వారా వచ్చే ప్రయోజనాలు వివరిస్తూ 11 పేజీల బుక్లెట్ కూడా వచ్చిన అందరికీ అందజేశారు. ఈ శిక్షణ తరగతుల్లో చెప్పే అంశాలను జాగ్రత్తగా విని క్షేత్రస్థాయిలో వాటిని ప్రజలకు వివరించాలని హాజరైన వారికి హితోపదేశం చేస్తున్నారు. ఇదేదో ప్రత్యేక హోదా వస్తే కొత్తగా పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీరు తప్పుదోవ పట్టిస్తున్నటువంటి విషయం మేము ప్రజలకు స్పష్టంగా చెప్తాం. విద్యార్థులతో నేరుగా మాట్లాడుతాం. ఈరోజు ప్రత్యేక హోదా వల్ల కంటే ఈరోజు స్పెషల్ ప్యాకేజ్ వల్ల అనేక లాభాలు వస్తాయి. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఈరోజు కళ్ళబొల్లు మాటలు చెప్పి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుపడాలని, రాష్ట్రంలో ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అన్ని రకాల ఆటంకం కలిగిస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలకి మూరి బుద్ధి చెప్పాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక హోదా కోసం ప్యాకేజీ వదులుకోం, ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదా వదులుకోమని బుక్లెట్పై రాసి ఉన్న వర్క్షాప్ మొత్తం ప్యాకేజీ కేంద్రంగా నిర్వహిస్తున్నారు. ప్యాకేజీకి అనుకూలంగా నాయకుల మైండ్ సెట్ మార్చేలా చంద్రబాబు చూస్తున్నారు. సమీప భవిష్యత్తులో హోదా అన్నమాట వినపడకూడదని, ఆ మేరకు ప్రజలకు నచ్చజెప్పేలా చూడాలని హాజరైన వారికి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. హోదాకు పాత్ర వేయకపోతే భవిష్యత్తుకు సమాధి తప్పదని భయపడుతున్న చంద్రబాబు అందులో భాగంగానే ఈ వర్క్షాప్ ఏర్పాటు చేసినట్లు తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చావుదెబ్బ తప్పదనే భయం టీడీపీలో కనిపిస్తోంది. ఎన్నికలు జరిగే ప్రాంతాలన్నీ పట్టణాలు కావడం, అక్కడ వారికి ప్రత్యేక హోదాతో కలిగే ప్రయోజనాలు స్పష్టంగా తెలిసి ఉండటంతో ఎన్నికలంటే టీడీపీ భయపడుతున్న పరిస్థితి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే వచ్చే 4-5 నెలల పాటు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకపోవచ్చని తెలుస్తోంది. శిక్షణకు హాజరైన వారు ఈ 4-5 నెలల కాలంలో ప్రత్యేక ప్యాకేజీ గురించి ప్రజలకు వివరించాలని, ప్రజల మైండ్ సెట్ మార్చాలని చంద్రబాబు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీపై టీడీపీ పెత్తనం నడుస్తోందా? నామినేటెడ్ పదవుల భర్తీ వ్యవహారం నుంచి విధాన నిర్ణయాల వరకు టీడీపీ చెప్పినట్టే నడుస్తోందా? దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ఏపీలో మాత్రం చంద్రబాబు వెంటే నడుస్తోందా? ఏపీ బీజేపీలో అసలు ఏం జరుగుతోంది? చంద్రబాబు కనుసన్నల్లో కమల దళం. ఏపీ బీజేపీలో వింత పరిస్థితి. అన్ని నిర్ణయాల్లో టీడీపీ పాత్ర. నామినేటెడ్ పదవుల్లో బీజేపీని కరివేపాకులా తీసిపారేసిన టీడీపీ. దుర్గగుడి కమిటీలో బీజేపీకి దొరకని స్థానం. బీజేపీకి ఒక్క నామినేటెడ్ పోస్టు కూడా ఇవ్వని చంద్రబాబును పల్లకిలో మోస్తున్న బీజేపీ. మంత్రులు కామినేని, మాణిక్యాలరావుపై బీజేపీ కార్యకర్తల ఆగ్రహం. బాబు కోసం బీజేపీ అధ్యక్షుడిని కూడా మార్చని వైనం. సోము వీర్రాజు అధ్యక్ష పదవికి చెక్ పెట్టిన చంద్రబాబు. జిల్లా కమిటీలు పూర్తయినా ఏర్పాటు కాని ఏపీ రాష్ట్ర బీజేపీ కమిటీ. ఎన్నడూ లేని విధంగా బీజేపీ కార్యకర్తలు సోమవారం విజయవాడ నగర కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పార్టీలో కార్యకర్తలు ఇంతలా రగిలిపోవడానికి కారణాలు తరచి చూస్తే అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నామినేటెడ్ పోస్టుల భర్తీలో అవమానించడం బీజేపీ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించింది. ఏపీలో నామినేటెడ్ పోస్టుల్లో బీజేపీ పరిస్థితి కరివేపాకులా మారింది. వీహెచ్పీ మార్గదర్శకంలో పనిచేసే బీజేపీ కార్యకర్తలకు కనీసం ఆలయాల కమిటీల్లో కూడా స్థానం దక్కలేదు. ఇటీవల ప్రకటించిన దుర్గగుడి కమిటీలో 14 మంది సభ్యులను ప్రభుత్వం నియమించింది.
అందులో ఒక్కరంటే ఒక్కరు కూడా బీజేపీ వాళ్లు లేరు. అందుకే విజయవాడ నగరంలో బీజేపీ కార్యకర్తలు ఆఫీసుపై దాడికి దిగారు. ఆ ధర్నా వెనుక విజయవాడ నగర శాఖ అధ్యక్షుడే ఉన్నారనే అనుమానంతో బీజేపీ ఆయన్ను సస్పెండ్ చేసింది. ఈ వివాదం అలా ఉంచితే దుర్గగుడి కమిటీయే కాదు, ప్రతి విషయంలో టీడీపీదే ఆధిపత్యం. ఒక్క టీటీడీ మినహా మిగిలిన ఏ ఆలయ కమిటీలోనూ బీజేపీకి ప్రాతినిధ్యం ఇవ్వలేదు. చైర్మన్ పదవైతే లేనేలేదు. ఆలయ కమిటీలే కాదు, రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఆసుపత్రి చైర్మన్ పోస్టులను కూడా నియమించినా వాటిలో ఎక్కడా బీజేపీకి టీడీపీ అవకాశం ఇవ్వలేదు. రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ల చైర్మన్లు, బోర్డు సభ్యులను నియమించినా వాటిలో కూడా ఎక్కడా బీజేపీకి చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. దీనిపై బీజేపీ కార్యకర్తలు, నాయకుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ఇంత ఏకపక్షంగా వెళ్లినా మంత్రులు కామినేని, మాణిక్యాలరావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఖమ్మంపాటి హరిబాబు ఏనాడూ ప్రశ్నించలేదు. వీళ్ళు ముగ్గురు కూడా సీఎం చంద్రబాబును పొగుడుతూ ఆయన నిర్ణయాలన్నింటినీ స్వాగతిస్తున్నారు. కామినేని, హరిబాబులైతే బాబుగారి మార్గదర్శనంలో తన్మయం పొందుతున్న పరిస్థితి. కార్యకర్తలు ఎంత అరచి గీపెట్టుకున్నా నామినేటెడ్ పోస్టులు మాత్రం అడగటం లేదు. బీజేపీ అంతర్గత వ్యవహారాల్లోనూ చంద్రబాబు మాటే చెల్లుబాటవుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు హరిబాబు పదవీకాలం ముగిసింది. కొత్త అధ్యక్షునిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేరు బాగా వినిపించింది. 2 నెలల కిందట ప్రకటన కూడా చేస్తారని భావించారు. కానీ ఇక్కడే చంద్రబాబు చక్రం తిప్పారట. సోము వీర్రాజు టీడీపీపై ఘాటుగా విమర్శలు చేస్తారు కనుక ఆయన అధ్యక్షుడు కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారనే ప్రచారం ఉంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల బీజేపీ అధ్యక్ష ఎన్నికలు పూర్తయినా రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక మాత్రం పూర్తి కాలేదు. ఎన్నిక వాయిదా పడటానికి కారణం చంద్రబాబేనని బీజేపీలో బహిరంగ చర్చ నడుస్తోంది. నామినేటెడ్ పోస్టుల్లోనూ, అటు పార్టీ సంస్థాగత వ్యవహారంలోనూ టీడీపీ ఆధిపత్యం బీజేపీలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర బీజేపీలో కంభంపాటి హరిబాబు, కామినేని శ్రీనివాస్, శ్యామ్ కిషోర్ వంటి వాళ్లతో చంద్రబాబు తన టీం ఆధిపత్యాన్ని కొనసాగించగలుగుతున్నారని హాట్గా చర్చ జరుగుతోంది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు రాష్ట్రపతి కార్యాలయం షాక్ ఇచ్చింది. 2014 ఎన్నికల్లో 11.5 కోట్ల రూపాయల ఖర్చయిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రపతి కార్యాలయం సీరియస్ అయింది. దీనిపై విచారణ జరపాలని కేంద్ర హోంశాఖను ఆదేశించారు. హోంశాఖ స్పందించడంతో ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గురించి తెలియని వారుండరు. 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారాయన. ఆవిర్భావం నుంచి టీడీపీలోనే ఉన్న కోడెల ప్రస్తుతం స్పీకర్గా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తన వ్యాఖ్యలతో తానే ఇక్కట్లు కొని తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో తాను ఎన్నికల్లో పోటీ చేయడానికి 30,000 రూపాయలు ఖర్చు అయిందని, అదే మొన్నటి 2014 ఎన్నికల్లో మాత్రం 11.5 కోట్లు ఖర్చు చేశానంటూ ఆయనే స్వయంగా ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దీన్ని సీరియస్గా తీసుకున్న ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లోనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరుగుతుండగానే ఇప్పుడు నర్సరావుపేటకు చెందిన అలెగ్జాండర్ సుధాకర్ అనే న్యాయవాది ఏకంగా రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తే తనకు తాను స్వయంగా 11.5 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచినట్లు చెప్పుకున్నప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయవాది అలెగ్జాండర్ సుధాకర్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీన్ని సీరియస్గా తీసుకున్న రాష్ట్రపతి భవన్ కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. దీంతో అక్కడి నుంచి ఏపీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు వెళ్లాయి. ఆ ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని ఏ చర్యలు తీసుకున్నారో ఫిర్యాదుదారునికి తెలపాలంటూ అందులో పేర్కొన్నారు. ఆ లేఖను న్యాయవాది అలెగ్జాండర్ సుధాకర్కు కూడా కేంద్ర హోంశాఖ పంపించింది. ఎలక్షన్ నియమావళి ప్రకారం కేవలం 28 లక్షల రూపాయలు మాత్రమే ప్రతి అసెంబ్లీ అభ్యర్థి ఖర్చు పెట్టవలసి ఉంటుంది. దానికి మించి ఖర్చు పెట్టినచో అది నియమావళి ప్రకారం నేరం అవుతున్నది. కాబట్టి వారు 11,50,00,000 ఖర్చు పెట్టారు అంటే ఎన్ని రెట్లు ఎక్కువ పెట్టినట్లు, ఎంత అవినీతి చేసినట్లు, ఎంత అవినీతి చేస్తే ఆ డబ్బు వారు ఖర్చు పెట్టినట్లుగా రుజువు అవుతుంది. వారు అవినీతి చేస్తేనే అంత డబ్బు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉన్నట్లుగా రుజువు అవుతుంది. వారి ఎలక్షన్ అఫిడవిట్లు చూస్తే వారి ఆస్తులు కూడా మించి ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తుంది.
ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మామూలుగా ఓ రాజకీయ నాయకుడిపై ఆరోపణలు వస్తే అదొక సాధారణ అంశం. ఏకంగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్పైనే ఆరోపణలు రావటం, అది కూడా తనకు తానే స్వయంగా గత ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టింది చెప్పుకున్న క్రమంలో ఈ వ్యవహారం మరింత రచ్చకెక్కింది. రవీంద్రారెడ్డి, సాక్షి న్యూస్, గుంటూరు. కోర్ డాష్బోర్డ్ ఏంటి? కోర్ డాష్బోర్డ్ పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంతా తేటతెల్లమవుతుందా? కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఒక చిన్న బ్రేక్ తర్వాత. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు పొలిటికల్ కారిడార్. ప్రచారంలో చంద్రబాబును మించిన వారెవరూ ఉండరు. ముఖ్యమంత్రి కోర్ డాష్బోర్డ్ గురించి ఆయన చెప్పే మాటలకు ఎంతటి వారైనా సరే బోల్తా పడాల్సిందే. నిజంగా సీఎం కోర్ డాష్బోర్డ్లో ఉన్న వివరాలు వాస్తవాలేనా? అసలు కోర్ డాష్బోర్డ్ను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటో తేటతెల్లమవుతుందా? కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏది చేసినా దానికి భారీ హడావుడి, పబ్లిసిటీ ఉంటాయి. ఈ విషయంలో ఆయన సక్సెస్ అయినంతగా దేశంలో మరే నేత సక్సెస్ అయి ఉండరు. తెలుగుదేశం పార్టీ నేతలకు నిర్వహిస్తున్న శిక్షణా శిబిరంలో ప్రజల్లోకి ఏ విషయాలను ఎలా ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ప్రచారం ఏ రకంగా నిర్వహించాలన్న దానిపై ట్రైనింగ్ ఇస్తున్నారు. కోర్ డాష్ బోర్డులో అన్ని వండర్స్ ఉంటాయన్న చందంగా నేతలకు చెబుతున్న తీరు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే డాష్ బోర్డులో అధికారులు ఎక్కించే వివరాలు ఉంటాయి. ఏదైనా ఒక పథకానికి సంబంధించి లక్ష్యాలు ఎంత మేర చేశారన్న దానిపై అధికారులు ఇచ్చిన వివరాలు అందులో పొందుపరుస్తారు. ఏదైనా సమాచారం అందుబాటులో ఉంచడం వరకు తప్పులేదు. కాకపోతే దానితోనే అంతా అయిపోయిందని వారు భ్రమపడి ప్రజలను భ్రమలో పెట్టాలనుకుంటేనే ఇబ్బంది అవుతుంది. ఇందుకు కొన్ని అంశాలు ఉదాహరణగా తీసుకోవచ్చు. వర్షపాత వివరాలు, భూగర్భ జల మట్ట వివరాలు డాష్ బోర్డులో ఉంటాయట. ఇదేమీ కొత్త విషయం కాదు. కాకపోతే అన్ని వివరాలు ఉండి కూడా అనంతపురం జిల్లాలో కరువు ఉందన్న సంగతి చంద్రబాబుకు ఎందుకు తెలియలేదన్న విపక్ష నేత జగన్ ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పి ఉంటే ఆయన కోర్ డాష్ బోర్డు అర్థవంతమైందని భావించవచ్చు. ఒక ఐడియాతో రాయలసీమలో కరువు రూపుమాపానని చంద్రబాబు ప్రచారం చేసుకోవచ్చు. కానీ రైతులకు నిజమేమిటో తెలియకుండా ఉంటుందా? రైతులకు రుణమాఫీ చేసేశామని డాష్ బోర్డులో పెట్టేసుకోవచ్చు. కానీ వాస్తవానికి ఎన్నికల హామీలో చెప్పిందేమిటి, చేసిందేమిటి అన్నది విశ్లేషించి డాష్ బోర్డులో పెడితే అప్పుడు అది నిజాయితీతో కూడింది అవుతుంది. కంప్యూటర్ అంటే ఏమిటో, సాంకేతికత అంటే ఏమిటో తెలుగుదేశం నాయకులకు చంద్రబాబు చెప్పే వరకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ ప్రస్తుత తరం ఈ విషయంలో చాలా అడ్వాన్స్డ్గానే ఉందన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఏ డాష్ బోర్డు అయినా మనం నిజమైన అంకెలు పెడితే అవే ఉంటాయి, మనం కాకి లెక్కలు ఎక్కిస్తే అవే ఎక్కుతాయి. అంతగా పచ్చగా ఉన్నట్లు, అంతా సజావుగా ఉన్నట్లు అధికారులు నివేదికలు తయారు చేస్తారన్న సంగతి బహిరంగ రహస్యమే. అలా కాకపోతే ఏలిన వారికి కోపం వస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక చంద్రబాబు శిక్షణా శిబిరంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా వల్ల ఇప్పుడు పెద్దగా లాభం ఉండదని, కేవలం 3,000 కోట్ల ప్రయోజనమే ఏడాదికి ఉంటుందని, అదే ప్యాకేజ్ అయితే మొత్తం మీద 25,000 కోట్ల లాభం ఉంటుందని ప్రచారం చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇది కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెబుతున్న పాఠమే. ఇదే చంద్రబాబు నాయుడు ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంలో కానీ, ఎన్నికలకు ముందు ఆ తర్వాత ఆయా సందర్భాల్లో కానీ ప్రత్యేక హోదా తప్పనిసరిగా కావాలని, అది జీవన్మరణ సమస్య అని, అరుణ్ జైట్లీ ప్రసంగం వింటే రక్తం మరిగిందని ఎందుకు అన్నారో కూడా ప్రజలకు వివరిస్తే అప్పుడు ఆయన నిజాలు మాట్లాడుతున్నారని అనుకుంటారు. అంతేకాదు తెలుగుదేశం నేతలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో పరిశ్రమలు పెట్టారని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని, వాటికి కూడా సమాధానం చెప్పాలని ఆయన కోరారు. ఇంతకీ అది నిజమో కాదో ఆయన చెప్పలేదు. విద్యార్థుల్లో, యువతలో ప్రత్యేక హోదా విషయం సెంటిమెంట్గా కనిపిస్తోందని, దాన్ని వారి మనసుల నుంచి తొలగించకపోతే నష్టమని చంద్రబాబు భావిస్తున్నట్లుగా ఉంది. అందుకే విపక్షంపై ఎదురుదాడి చేయడానికి, తామేదో డాష్ బోర్డుతో అన్నీ చేసేస్తున్నామన్న ప్రచారం చేసుకోవడానికి చంద్రబాబు యత్నిస్తున్నట్లుగా ఉంది. దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. కాకపోతే ప్రజలను తమదైన శైలిలో ఎలా మభ్యపెట్టాలన్నదే శిక్షణ శిబిరం ఆంతర్యంగా కనిపిస్తుంది. మరి జనం బుట్టలో పడతారా?
జిల్లాల ఏర్పాటును రాజకీయంగా అనుకూలంగా మలుచుకునేందుకు రాజకీయ పార్టీలు ఆరాటపడుతున్నాయి. కొత్తగా ఏర్పాటు కాబోతున్న జిల్లాలు తమ ప్రయత్నం వల్లే జరుగుతున్నాయని అధికార పార్టీ, విపక్షాలు పోటీపడి మరీ చెప్పుకుంటున్నాయి. కొత్త జిల్లాల రాజకీయం, మైలేజ్ కోసం పార్టీల నేతల ప్రయత్నాలు, క్రెడిట్ అంతా తమదే అంటున్న టీఆర్ఎస్ నేతలు, 4 కొత్త జిల్లాల విషయమై కొత్త వాదనలు, గద్వాల తమ పోరాటం వల్లే వచ్చిందంటున్న డీకే అరుణ, హైపవర్ కమిటీ ముందు కొత్త డిమాండ్లు, కమిటీ సభ్యులను కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్, దేవరకొండ జిల్లా ఏర్పాటు చేయాలని కోరిన టీఆర్ఎస్ నేతలు, మరో 2 కొత్త జిల్లాల ఏర్పాటుపై ఊహాగానాలు, ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలని కోరిన లెఫ్ట్ పార్టీలు. కొత్త జిల్లాల ఏర్పాటుపై క్లారిటీ రావడంతో రాజకీయ మైలేజీ కోసం పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. జిల్లాల ఏర్పాటు క్రెడిట్ అంతా తమకే దక్కుతుందని అధికార టీఆర్ఎస్ నేతలంటుంటే, గద్వాల వంటి జిల్లాల ఏర్పాటు విజయం తమకే దక్కుతుందని డీకే అరుణ వాదిస్తున్నారు. కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్పై స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత వంశీచంద్ కూడా ఇదే బాటలో ఉన్నారు. హైపవర్ కమిటీని 2వ రోజు కూడా వంశీ తన మద్దతుదారులతో కలిసి కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై చర్చించారు. అదే సమయంలో కొందరు కల్వకుర్తిని జిల్లాగా చేయాలని డిమాండ్ చేయడం విశేషం. గద్వాల జిల్లా ఏర్పాటు విషయంలో అధికార టీఆర్ఎస్ నేతలకు స్థానిక ఎమ్మెల్యే డీకే అరుణ మధ్య మాటల యుద్ధం జరిగింది. గద్వాల్ జిల్లా అవసరం లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆమె వివాదం చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గద్వాలలో బంద్ వంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఏకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు డీకే అరుణ ప్రకటించడంతో వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గద్వాలతో పాటు మరో 3 కొత్త జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రాజకీయ మైలేజీ కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. హైపవర్ కమిటీని గద్వాలకు చెందిన టీఆర్ఎస్ నేతలు కలిసి తమ ప్రయత్నాల వల్లనే జిల్లా వస్తుందని తెలిపారు. ఇది తెలిసిన వెంటనే డీకే అరుణ కూడా కమిటీ సభ్యులను కలిసి జిల్లా ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించారు. ఉద్యమాల వల్లనే కేసీఆర్ తమ జిల్లా ఏర్పాటుకు అంగీకరించారని ఆమె అంటున్నారు. మరి ఈరోజు ఆ లేఖ రాసిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా అంటే రాజీనామా అడిగడ్డ ప్రజలకు నేను జిల్లా చేయకపోతే, ఆ ప్రజలకు జిల్లా ఇవ్వలేకపోతే, కూడా నా వల్లనే మన జిల్లా రాకపోతే నా ప్రాంత ప్రజలకు పెద్ద అన్యాయం జరుగుతుందంటటువంటి విధంగా ముఖ్యమంత్రి గారికి మరి లేఖ రాసిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు మరి సానుకూలంగా ఈరోజు ప్రజల యొక్క ఆకాంక్ష మేరకే జిల్లాల ఏర్పాటు జరగాలంటటువంటి ఏదైతే నిర్ణయంతో ఉద్యమం చేస్తున్నటువంటి గద్వాల కానీ, జిల్లాలతో పాటు మండలాలు, రెవెన్యూ డివిజన్లపై కూడా ఇలాంటి వాదనలు ఉన్నాయి. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్పై ఎమ్మెల్యే వంశీచంద్ పెద్ద పోరాటమే చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు వంశీ ఆందోళనకు మద్దతు పలికారు. చివరి నిమిషంలో సీఎం కూడా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై సానుకూలత వ్యక్తం చేశారు. సీఎం ఒప్పుకున్నారని వార్తలు రావడంతో స్థానిక టీఆర్ఎస్ నేతలు కేకేను కలిసి సంబరాలు జరుపుకున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే వంశీచంద్ కూడా కేకేను కలిసి డివిజన్ ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. జిల్లాల ఏర్పాటు విషయంలో రాజకీయాలకు తావులేదని, పాలనాపరమైన అంశాలు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రులు అంటున్నారు. ఆందోళనలు, ఉద్యమాలతో దీనికి సంబంధం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ కమిటీలో ఇప్పుడు 1 అవర్ డిస్కషన్ జరిగింది. అందరికీ 4 డిస్ట్రిక్ట్లో అందరి కొత్త డిస్ట్రిక్ట్ కోసం అభిప్రాయం ఏమేమి ఉంది ఆయన వచ్చే డిస్కస్ చేస్తే మాకు ఇస్తే అంటే మన కమిటీలో అంటే మొత్తం ఎవరిలో ఉన్నారు, నెగిటివ్లో ఉన్నారు, డీటెయిల్ డిస్కషన్ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేసి మా ఆనరబుల్ సీఎం గారికి సబ్మిట్ చేస్తాం. మీ అందరూ 4 డిస్ట్రిక్ట్లో ఈ కొత్త డిస్ట్రిక్ట్ కోసం 4 డిస్ట్రిక్ట్ ఉండే, సిరిసిల్ల ఒకటి, ఆసిఫాబాద్ ఒకటి, ఇది జనగాం ఒకటి, ఇది గద్వాల్ ఒకటి. 4లో ఇక్కడ ఎవరెవరైనా అభిప్రాయం ఉంది ఈ కమిటీలో రిపోర్ట్ సబ్మిట్ చేస్తే అంటే. సిరిసిల్ల ఏర్పాటుపై మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, ఎంపీ బాల్క సుమన్ కమిటీ సభ్యులను కలిశారు. ప్రధానంగా అక్కడ ఉన్న డిమాండ్లు కనుక చూసినట్టయితే, ఒకటి అక్కడ కొత్త మండలాల ఏర్పాటు విషయంలో ముఖ్యంగా సిరిసిల్లాలోని అటవీ ప్రాంతమైన వీర్నపల్లి కొత్త మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని, అదే రకంగా మన వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగి అనే ప్రాంతాన్ని కూడా కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని, అదే రకంగా సిరిసిల్ల, వేములవాడ 2 పట్టణాలు కూడా ఈరోజు మరి జనాభా పరంగా విస్తృతమైనవి. దాదాపు 150,000 జనాభా పైచిలకు ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉంది. కాబట్టి రూరల్, అర్బన్ 2 మండలాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మొత్తం మీద జిల్లాల ఏర్పాటు విషయంలో రాజకీయ మైలేజీ కోసం ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. కేకే నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీని పోటీపడి కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు కలుస్తున్నారు. 4 కొత్త జిల్లాలతో పాటు మండలాలు, రెవెన్యూ డివిజన్లపై కొత్త డిమాండ్లు కమిటీ ముందుకు వస్తున్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఈ కమిటీని కలిశారు.
జిల్లాల అంశంతో పాటు కొత్త మండలాల ఏర్పాటుపై వారు తమ అభిప్రాయాన్ని కమిటీకి వివరించారు. గిరిజన ప్రాంతాలు కలిపి ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలని కమ్యూనిస్టు నేత గుమ్మడి నర్సయ్య కోరారు. గురువారం వరకు కమిటీ అభిప్రాయాలను సేకరించనుంది. ఈ నెల 7న కమిటీ తన నివేదికను సీఎంకు అందజేయనుంది. నరసింహారావు, ప్రిన్సిపల్ కరస్పాండెంట్. అత్యంత స్నేహదేశం రష్యా భారత్తో తన వైఖరి మార్చుకుంటోందా? భారత సైనిక స్థావరంపై పాకిస్తాన్ దాడులకు తెగబడిన తర్వాత ఆ దేశంలో రష్యా సైనిక విన్యాసాలు నిర్వహించడం వెనుక మతలబేంటి? రష్యా వైఖరితో ఇండో రష్యా సంబంధాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయా? పాకిస్తాన్కు రష్యా స్నేహహస్తం. పాక్లో రష్యా సైనిక విన్యాసాలు. ఫ్రెండ్షిప్ 16 పేరుతో పాక్లో విన్యాసాలు. భారత్తో స్నేహ సంబంధాలపై నీలి నీడలు. చైనాతోనూ బలపడుతున్న రష్యా సంబంధాలు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు ఆవరించిన సమయంలో అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. భారత్కు అత్యంత మిత్రదేశం రష్యా తాజాగా తన విదేశాంగ విధానాన్ని మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. రష్యా అధ్యక్షుడిగా 3వ బాధ్యతలు చేపట్టిన తర్వాత పుతిన్ ఆలోచన ధోరణిలో మార్పు తొంగి చూస్తోంది. భారత్ పాకిస్తాన్ సంబంధాల విషయంలో మరింత ఉద్రిక్తత పెరిగేలా ఇరుపక్షాలు చూడాలని రష్యా సూచించింది. ఇదే రష్యా 2008లో జరిగిన ఉగ్రదాడుల సమయంలో భారత్ చేపట్టిన చర్యలకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. తాజాగా పాకిస్తాన్ వైపు రష్యా మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఆ దేశంలో ఫ్రెండ్షిప్ 16 పేరుతో రష్యా సైనిక విన్యాసాలు నిర్వహించనుంది. ఈ విన్యాసాల్లో పాల్గొంటున్న రష్యా దళాల సంఖ్య చాలా తక్కువే అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది జరుగుతుండటంపై విదేశీ వ్యవహారాల విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 1967లో కుదిరిన తాష్కెంట్ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కు ఆయుధాలమ్మేందుకు రష్యా సిద్ధపడింది. దీన్ని అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. భారత్తో ఉన్న ప్రత్యేక సంబంధాల కారణంగా పాకిస్తాన్కు ఆయుధాలమ్మాలన్న నిర్ణయాన్ని రష్యా వెనక్కి తీసుకుంది. ఇదే అనుబంధం ఇప్పటి వరకు కొనసాగింది. 2010లో భారత్ పర్యటన సందర్భంగా మా భారతీయుల స్నేహాన్ని దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్తో ఎటువంటి సైనిక సహకారం ఉండదని పుతిన్ స్వయంగా ప్రకటించారు. ఆగస్టు 2015 నాటికి పరిస్థితి మారిపోయింది. 4 Mi-35M హెలికాప్టర్లు రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు పాకిస్తాన్ ఒప్పందం కుదుర్చుకుంది. గడిచిన 15 నెలల్లో పాకిస్తాన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధిపతులందరూ రష్యాలో పర్యటించారు. ఆయుధ సంపత్తి పరంగా భారత్కు రష్యా సహకారం చాలా అవసరం. భారత్ దగ్గర ప్రస్తుతం ఉన్న ఆయుధాల్లో దాదాపు 65% రష్యాకు చెందినవే. మిలిటరీ హార్డ్వేర్, అత్యాధునిక మిలిటరీ సాంకేతిక పరిజ్ఞానం కోసం రష్యాపైనే భారత్ ఆధారపడాల్సిన పరిస్థితి. భారత వాయుసేనలో ఉన్న సుఖోయ్, మిగ్ ఫైటర్ వాహనాలన్నీ రష్యా అభివృద్ధి చేసినవే. భారత్కున్న ఏకైక అణు సబ్మెరైన్ INS చక్ర రష్యా నుంచి లీజుకు తీసుకున్నదే. మరో సబ్మెరైన్ లీజు ఒప్పందం తుది దశలో ఉంది. భారత్ ప్రస్తుతం సొంతంగా న్యూక్లియర్ సబ్మెరైన్ నిర్మించే ప్రయత్నం చేస్తోంది. వీటికి రష్యా నుంచి తగిన సహకారం తీసుకుంటోంది. పాకిస్తాన్లో సైనిక విన్యాసాలు, చైనాతో నేవీ విన్యాసాల వంటివి రష్యా చేపడుతున్నా వాటి వల్ల భారత్ రష్యా సంబంధాలు మారవని చాలామంది ప్రభుత్వ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న రష్యా భారత్ను దూరం చేసుకోదనే అభిప్రాయాలు ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్న భారత్ ఆ దేశంతో రక్షణ సాంకేతిక పరిజ్ఞాన సహకార ఒప్పందం కూడా కుదుర్చుకుంది. That's all on the political corridor. Next, Port Estate. Stay with us.